హలో ఎవర్స్, నేను మీ దేశ లంకేష్ మాట్లాడుతాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండేటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం నిన్నటి వీడియోలో చెప్పిన విధంగానే మనకి ఈ రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి తెలంగాణ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో మనకి ఈ రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదవుతుంది. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో మనకి ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశాలు అయితే మరో గంటలో అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఈ రోజు మార్నింగ్ సమయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది రాయలసీమ అలాగే తెలంగాణ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్రలో నమోదవుతుంది. మనకి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో మనకి తెలంగాణ అలాగే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు ఉంటాయని మనం రాత్రి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో అంటే మరో గంటలో మనకి వాతావరణంలో మార్పులు అనేది 100% అయితే కనిపిస్తుంది. మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాం. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, నల్గొండ, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలో మనకి తప్పకుండా అక్కడక్కడ మాత్రమే ఉరుములు, మెరుపులు, వడగళ్ల వర్షాలు అనేవి ఈదురుగాలు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతిమండ, చింతవరస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదవుతాయి. అలాగే మారేడుమిల్లి, రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏలూరు, జంగారెడ్డిగూడెం, ద్వారకా, తిరుమల, అలాగే న్యూజివీడి పరిసర ప్రాంతాలు, జగ్గైపేట పరిసర ప్రాంతాలు, మైలవరం, అలాగే నున్న ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి ఈదురుగాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలోనే మనకి తెలంగాణ బోర్డర్ ఆనుకున్న చిత్తూరు అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు అనేవి ఈ రోజు సాయంకాలం సమయంలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో అంటే మరో గంటలో మనకి వాతావరణంలో మార్పు అనేది 100% అయితే కనిపిస్తుంది. మారేడుమిల్లి ఏజెన్సీ పరిసర ప్రాంతాలు అలాగే నల్లమల ఏజెన్సీ పరిసర ప్రాంతాల నుంచి మనకి భారీ మేఘాలను విస్తరించి మనకి తెలంగాణ మీదుగా మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలకు వ్యాపించే అవకాశం అయితే ఈ రోజు మరో గంటలో అవకాశం అయితే కనిపిస్తుంది. మరో గంటలో మనకి వాతావరణంలో పూర్తిగా మారే అవకాశం అయితే మారేడుమిల్లి అలాగే రంపచోడవరం, తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు అనేవి ఈదురుగాలు, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కొన్ని చోట్ల వడగండ్ల వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే దివిసీమ భాగాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే ఆకాశం మేఘావృతమే మనకి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా అన్ని జిల్లాల్లో నమోదు అవ్వకపోయినా కొన్ని జిల్లాలకు మాత్రమే వర్షాలు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే కృష్ణా అలాగే గుంటూరు, బాపట్ల, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనకి కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి ఈ వర్షాలు అనేవి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఈ అల్పపీడనం వచ్చేసి మన కోస్తా వెంబడి ప్రయాణిస్తుంది. కాబట్టి మనకి వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర అలాగే తెలంగాణ, రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే కొన్ని జిల్లాలకు పరిమితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పడే చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా ఈదురుగాలు, పిడుగులతో నమోదవుతుంది. కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ మాత్రమే వడగండ్ల వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ వర్షాలు రేపు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు అనేవి ఈ నెల 20 వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరలా ఏప్రిల్ 3వ వారంలో కూడా మనకి అకాల వర్షాల ముప్పు అనేది మన ఆంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో విస్తరించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. దాని గురించి డీటెయిల్స్గా మరో వీడియోలో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి మరో గంటలో వాతావరణంలో మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి మనకి వర్షాలు అనేవి విస్తరిస్తాయి. రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి క్లియర్ కట్గా మనం రేపటి వీడియోలో అనేది అందజేస్తాను. ప్రస్తుతానికి అయితే మనకి వర్షాలు అనేవి ఈ రోజు మధ్యాహ్నం సమయం నుంచి పూర్తిగా వాతావరణంలో మార్పు అనేది 100% అయితే కనిపిస్తుంది. ముందుగా కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.